హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ చేద్దామని చెప్పేసి కూరగాయలు కట్ చేస్తున్నాను అనమాట. వంకాయ, ములక్కాయ, టమాటా, బెండకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వంకాయలు మటుకు పుచ్చినాయండి. పుచ్చు పట్టుకి తీసేసి మంచిగా అయితే వేసి మొత్తం కట్ చేశాను. ములక్కాయ, టమాటా, వంకాయ, బెండకాయ అన్నీ కట్ చేసేసాను. స్టవ్ పై డేక్షా పెట్టేసి నూనె వేడయినాక తాలింపు గింజలు ఈ కూరగాయలు మొత్తం వేసేసానండి. ఇంకెందుకో ఇవాళ సాంబార్ చేయాలనిపించింది. సాంబార్కి అయితే చేస్తున్నాను అనమాట. పనంతా అయితే ఇప్పుడే అయిపోయింది. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఆరేసాను. ఎండాకాలం వస్తే చాలు బట్టలు ఏ టైం ఉతుక్కున్నా కానీ ఆరుతాయి కదా, భయం ఉండదు. చలికాలం, వానకాలం అయితే పొద్దున్నే ఉతుక్కోవాల్సి వచ్చింది. ఉతికినా కానీ ఉపయోగం ఉండదు, అసలు ఆరవు, ఏమి ఉండవు. ఎండాకాలం అయితే అసలుకి ఎప్పుడైనా కానీ ఉతుక్కోవచ్చు. చింతపండు పులుసు అయితే పోసాను అనమాట. టమాటాలు ఎందుకు వేసానంటే లాస్ట్లో ముందే కూరగాయలు వేగేటప్పుడు వేస్తే టమాటా బాగా నలిగిపోయిద్ది. అందుకని పులుసులో వేసాను టమాటాలు, అయినా కానీ బాగా ఉడికిద్ది. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత టేస్ట్గా ఉందంటే అసలుకి అంత టేస్ట్గా కుదిరింది ఈరోజు సాంబారు. నేను ఎప్పుడు పెట్టేదాని మీద కూడా సాంబార్ ఇవాళ బాగా కుదిరింది. పక్కనే వైట్ రైస్ కూడా అయిపోయింది. వేడివేడిగా అన్నము టచ్చింగ్ అయితే గొట్టాలు వేయిపోయాను అనమాట. మనకి పచ్చడిలోకి కానీ పప్పులోకి కానీ గొట్టాలు ఉండాల్సిందే. సరే ఉంటానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.